దాన్ని చూపించలేము. దేవుడు కూడా గాలిని తనకు ఉదాహరణగా చెప్పాడు. గాలి లేకపోతే మనం బ్రతకలేమని తెలుసు. గాలి లేకపోతే ఒక్కోసారి మనం ఏంటి ఈ యొక్క పోస్తులు ఉడకపోతే మనం ఒక్కోసారి ఏమవుతుంది, ఉక్కిరి అవుతుంది, ఊపిరాడని పరిస్థితి అవుతుంది, మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. కానీ దానికి మనం ఏం చేయలేము, చూడలేము. కానీ ఆ గాలి మనం ఏం చేస్తుంటుంది, బ్రతికిస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఒక్కోసారి ఆ ఎగ్జాంపుల్, ఆ ఉదాహరణతో కనిపించకుండా ఉండవచ్చు, కానీ ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన మనం కనిపించకుండా ఉండొచ్చు, కానీ ఆయన మనం ఏం చేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఇంకా 5వ చదువు. ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలకు వచ్చిన ఒక గొప్ప డౌట్ ఇక్కడ తీర్చబడుతుంది. అసలు భూమి ఎన్నటికి కదలకున్నట్లు దానికి